బిగ్ బ్యాంగ్ నుండి ఇప్పటి వరకు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఏమీ లేని శూన్యం నుండి ఒక్కసారిగా విశ్వం పుట్టింది. దీన్నే బిగ్ బ్యాంగ్ అంటారు. అది ఒక పాయింట్ దగ్గర జరిగింది అంటాం కరెక్ట్ కాదు. మనం ఊహించలేనంత శక్తి సడన్ గా ఒక ప్రాంతంలో ప్రత్యక్షమైంది. అసలు ఏమీ లేని శూన్యంలో శక్తి ఎలా పుట్టింది అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఏమీ లేని అంతరిక్ష శూన్యంలో కూడా మనం కొన్ని సూక్ష్మమైన వైబ్రేషన్స్ ని కనిపెట్టాం. వీటిని క్వాంటం ఫ్లక్చుయేషన్స్ అంటారు. ఇలాంటి క్వాంటం ఫ్లక్చుయేషన్స్ వల్ల బిగ్ బ్యాంగ్ జరిగింది అని కొందరు నమ్ముతుంటే, ఇదివరకు ఉండే విశ్వం సింగులారిటీలోకి కంప్రెస్ అయ్యి మళ్లీ పేలింది అని మరికొందరు నమ్ముతారు. మీరు ఏం నమ్ముతారో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తా. సరే, ఏదో రకంగా విశ్వం పుట్టింది, కానీ మొదట్లో మొత్తం ప్యూర్ శక్తే ఉంది. దీన్ని ప్రైమోడియల్ ఎరా అంటారు. షాకింగ్ విషయం ఏంటంటే, బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత 10⁻⁻43 సెకండ్స్ వరకు గడిచిన సమయాన్ని మాత్రమే ప్రైమోడియల్ ఎరా అంటారు. ఇది ఎంత తక్కువ సమయం అంటే కంపేర్ చేయాలన్న ఎగ్జాంపుల్ కూడా దొరకట్లేదు. ఆ సమయంలో అన్ని ఫండమెంటల్ శక్తులు అంటే గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ స్ట్రాంగ్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ అన్ని ఒక సింగిల్ ఫోర్స్ గా కలిసున్నాయి. ఈ ఎరాలో ఏం జరిగిందో మన ఫిజిక్స్ కూడా వివరించలేకపోయింది. ప్రైమోడియల్ ఎరా తర్వాత విశ్వం గ్రాండ్ యూనిఫికేషన్ ఎపాక్ లోకి ఎంటర్ అయింది. ఈ సమయంలో ఆ యూనిఫైడ్ ఫోర్స్ నుండి గ్రావిటీ విడిపోయింది. ఈ ఎరా బిగ్ బ్యాంగ్ జరిగిన 10⁻⁻36 సెకండ్స్ వరకు నడిచింది. తర్వాత ఇన్ఫ్లేటరీ ఎపాక్. ఇది 10⁻⁻36 నుండి 10⁻⁻32 సెకండ్స్ వరకు జరిగింది. పేరును బట్టే మీకు అర్థమై ఉండాలి ఈ ఎరాలో విశ్వం సాగటం స్టార్ట్ అయింది అని. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డిఎన్ఏ అంత చిన్న సైజులో ఉన్న వస్తువు ఒక 10 కాంతి సంవత్సరాల సైజున్న వస్తువుకి సెకండ్ కంటే తక్కువ సమయంలో ఎక్స్పాండ్ అయితే ఎలా ఉంటుంది? ఇక్కడ విశ్వం నిజంగా ఇన్ఫ్లేటరీ ఎపాక్లో 10 కాంతి సంవత్సరాల సైజ్కి ఎక్స్పాండ్ అయ్యింది అని నేను అంటం లేదు. ఆ పెరుగుదలని సూచించడానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా అంతే. ఇంత వేగంగా సాగిన విశ్వం ఇన్ఫ్లేటరీ ఎపాక్ తర్వాత సాగటం తగ్గించింది, కానీ ఆపలేదు. ఇప్పుడు ఎలక్ట్రో వీక్ ఎపాక్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పటి వరకు కలిసున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ మరియు వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ వేరయ్యాయి. విశ్వం ఇంకా సాగుతూ చల్లబడి క్వార్క్ ఎపాక్లోకి ఎంటర్ అయింది. ఇది 10⁻⁻12 నుండి 10⁻⁻6 సెకండ్స్ వరకు జరిగింది. ఈ సమయానికి శక్తి నుండి అతి సూక్ష్మమైన క్వార్క్స్, గ్లూవాన్స్ అండ్ లెప్టాన్స్ పుట్టాయి. ఆ తర్వాత వచ్చిన హ్యాడ్రాన్ ఎపాక్లో క్వార్క్స్ కలిసి ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ గా ఏర్పడ్డాయి. ఇదే బిగ్ బ్యాంగ్ జరిగిన 1 సెకండ్ తర్వాత ముగిసింది. చూడండి, బిగ్ బ్యాంగ్ జరిగిన 1 సెకండ్కి ఎంత జరిగిపోయిందో. ఇప్పటి వరకు శక్తి మరియు సబటామిక్ కణాల కంటే సూక్ష్మంగా ఉన్న దట్టమైన స్టేట్ నుండి విశ్వం ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్తో నిండిపోయింది. ఇప్పుడు న్యూక్లియోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా విశ్వంలో మొదటి యాటమ్స్ పుట్టాయి. అవే హైడ్రోజన్ మరియు హీలియం. ఇంత అర్థం చేసుకున్నా కానీ ఇప్పటి వరకు జరిగిన విషయాల్లో ఇంకా చాలా మిస్టరీగా ఉన్నాయి. అందులో మ్యాటర్ యాంటీమ్యాటర్ సిమెట్రీ ఒకటి. అంటే బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు మ్యాటర్ మరియు యాంటీమ్యాటర్ సమానంగా పుట్టాలి. ఇవి రెండు చర్యలు జరిపితే ఒకదాన్ని ఇంకోటి నాశనం చేసుకుంటాయి. సో విశ్వం మొత్తం ఖాళీగా ఉండాలి. కానీ ఏదో జరిగి విశ్వం మొత్తం ఎక్కువ మ్యాటర్తో నిండిపోయింది. ఆ చర్య ఏంటో ఇప్పటికి కూడా అర్థం కావటం లేదు. తరువాత ఫోటాన్ ఎపాక్లోకి అడుగు పెడుతున్నాం. ఇది బిగ్ బ్యాంగ్ జరిగిన 1 సెకండ్ నుండి 3,80,000 సంవత్సరాల వరకు నడిచింది. ఈ సమయంలో బేసిక్ యాటమ్స్తో పాటు విశ్వాన్ని రేడియేషన్ డామినేట్ చేసింది. వీటిలో ఫోటాన్స్ అంటే కాంతి కణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఫోటాన్స్ యాటమ్స్తో చర్యలు జరుపుతూ ఒక దట్టమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. సో కాంతి దీని గుండా పాస్ అవ్వడం కష్టమైంది. ఆ తరువాత విశ్వం సాగడంతో టెంపరేచర్ మరియు డెన్సిటీ తగ్గి విశ్వం ఈరోజు ఇలా ఉండటానికి పునాది పడింది. ఇన్ఫ్లేటరీ ఎరాలో జరిగిన కొన్ని ఫ్లక్చుయేషన్స్ ఇంకా అంతే ఉన్నాయి. అక్కడ గ్రావిటీ ప్రభావం పెరిగి గ్యాలక్సీస్, స్టార్స్, ఇంకా ఈరోజు మనం చూసే కాస్మిక్ స్ట్రక్చర్స్ ఏర్పడ్డాయి. విశ్వం ఇంకా చల్లబడి ఫోటాన్ ఎరాకి తెరదించింది. విశ్వం 3000 కెల్విన్కి చల్లబడిన తర్వాత ఎరా ఆఫ్ రీకాంబినేషన్ మొదలైంది. ఇప్పుడు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కలిసి న్యూట్రల్ హైడ్రోజన్ గా మారాయి. ఇది విశ్వం పుట్టిన 3,80,000 సంవత్సరాలకి జరిగింది. సో ఇక ఫోటాన్స్ ని ఆపడానికి ఫ్రీగా తిరిగే సబటామిక్ పార్టికల్స్ లేనందువల్ల లెట్ దేర్ బి లైట్ అన్నట్టు విశ్వంలో ముందుకు ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాయి. ఈ కాంతినే ఈరోజు మనం కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ రూపంలో చూడగలుగుతున్నాం. ఇక్కడ ఫోటాన్ ఎపాక్ అంతమయ్యి విశ్వం ట్రాన్స్పరెంట్ గా మారింది. ఆ తర్వాత కాస్మిక్ డార్క్ ఏజెస్ అనే ఒక వింత ఎరా మొదలైంది. ఇది 3,80,000 నుండి 100 నుండి 200 మిలియన్ సంవత్సరాల వరకు కొనసాగింది. అప్పుడు విశ్వం న్యూట్రల్ హైడ్రోజన్తో నిండి ఉన్నా ఎక్కువ కాంతిని పుట్టించే లూమినస్ సోర్సెస్ లేవు. సో విశ్వం చీకటిగా ఉంటూ గ్రావిటీ ద్వారా షేప్ చేయబడింది.
ఇందాక ఫ్లక్చువేషన్స్ అని మాట్లాడుకున్నాం కదా, అవి ఇంకా యాంప్లిఫై అయ్యి అంటే శక్తిని పెంచుకొని మొదటి స్టార్స్ అండ్ గ్యాలక్సీస్ ఫామ్ అవ్వడానికి సహకరిస్తాయి. గ్రావిటీ అనేది ఈ చిన్న డెన్సిటీ వేరియేషన్స్ ను యాంప్లిఫై చేస్తూ పదార్థాన్ని ఈ డెన్స్ ప్రదేశాల్లోకి లాగింది. ఇక్కడే మొదటి డార్క్ మ్యాటర్ హేలోస్ ఏర్పడ్డాయి. ఇవే గ్రావిటేషనల్ వెల్స్ లాగా పనిచేసి చుట్టుపక్కల వాయువుల్ని తనలోకి లాగాయి. ఈ ప్రాసెస్ చాలా స్లోగా జరిగింది. అందుకే బిగ్ బ్యాంగ్ జరిగిన 300 మిలియన్ సంవత్సరాల తర్వాత మాత్రమే మొదటి స్టార్స్ పుట్టాయి. వీటిని పాపులేషన్ 3 స్టార్స్ అంటారు. ఇవి చాలా పెద్దవి, సో తక్కువ కాలం బతికాయి. ఇవి ఎక్కువగా హైడ్రోజన్ హీలియంతోనే తయారయ్యాయి. హెవియర్ ఎలిమెంట్స్ అంటే హైడ్రోజన్ హీలియం తర్వాత ఎలిమెంట్స్. వీటి నుండి పుట్టిన కాంతి అంధకారంలో ఉన్న విశ్వాన్ని చీల్చి డార్క్ ఏజెస్ ముగించాయి. తర్వాత రీఅయోనైజేషన్ ఎపాక్ మొదలైంది. ఈ కాలంలో మొదటి పాపులేషన్ 3 స్టార్స్ నుండి పుట్టిన కాంతి హైడ్రోజన్ ఆటమ్స్ ను అయోనైజ్ చేసి యూనివర్స్ ను ఇంకా కాంతివంతంగా మార్చింది. ఈ పాపులేషన్ 3 స్టార్సే గ్యాలక్సీస్, బ్లాక్ హోల్స్, స్టార్లకు ఫౌండేషన్. వీటి కాంతిని అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు 21 సెంటీమీటర్ హైడ్రోజన్ లైన్ను డిటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ బ్యాండ్లో ఉంటుంది. వీటి ద్వారా విశ్వం మొదటి స్టేజెస్ యొక్క స్ట్రక్చర్ను మ్యాప్ చేయొచ్చు. స్క్వేర్ కిలోమీటర్ ఎరే లాంటి ప్రాజెక్ట్స్ దీన్ని సాధ్యం చేస్తాయి. పాపులేషన్ 3 స్టార్స్ మొదటి కాంతిని బయటకు అల్ట్రావైలెట్ రేడియేషన్ రూపంలో విడుదల చేశాయి. ఈ ఫోటాన్స్ చుట్టుపక్కల న్యూట్రల్ హైడ్రోజన్ ను అయోనైజ్ చేస్తూ చిన్న చిన్న అయోనైజ్డ్ బబుల్స్ సృష్టించాయి. కొత్తగా మరిన్ని స్టార్స్ అవి కలిసి గ్యాలక్సీస్ ఏర్పడడంతో ఈ బబుల్స్ ఒకదానితో ఒకటి కలిసిపోయి చివరికి మొత్తం ఇంటర్ గెలాక్టిక్ మీడియం అంటే గ్యాలక్సీస్ మధ్యలోని ఖాళీగా అయోనైజ్ అయ్యింది. దీన్నే మనం రీఅయోనైజేషన్ ఎపాక్ అని అంటాం. పాపులేషన్ 3 స్టార్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాలం బతకలేకపోయాయి. సో కొన్ని సంవత్సరాల్లోనే సూపర్నోవా పేలుళ్ల ద్వారా అంతమయ్యాయి. వాటి హైడ్రోజన్ హీలియం ఫ్యూజ్ అయ్యి మొదటి హెవియర్ ఎలిమెంట్స్ విశ్వంలోకి వచ్చాయి. వీటి నుండి కొత్త స్టార్స్ పుట్టాయి. అవే పాపులేషన్ 2, తర్వాత పాపులేషన్ 1 స్టార్స్. ఇవి ఎక్కువ కాలం బతికేవి మరియు ఫ్యూజన్ ద్వారా ఇంకా హెవీ ఎలిమెంట్స్ ని పుట్టిస్తాయి. ఇప్పటికే జేమ్స్ వెబ్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ రీఅయోనైజేషన్ కాలాన్ని చూడడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే ఇదే యూనివర్స్ ను చీకటి స్థితి నుంచి ఒక కాంతివంతమైన కాంప్లెక్స్ స్ట్రక్చర్ గా మార్చిన యుగం. దీని తర్వాత మొదలైంది స్టెల్లార్ ఎపాక్. ఈ యుగంలో స్టార్స్ పుట్టడం, చనిపోవడం, మళ్లీ కొత్తగా ఏర్పడటం అనే సైకిల్ కొనసాగుతూ గ్యాలక్సీస్ ను షేప్ చేసింది. కాస్మిక్ నూన్ అంటే బిగ్ బ్యాంగ్ తర్వాత 3 నుండి 4 బిలియన్ సంవత్సరాల సమయంలో స్టార్ ఫార్మేషన్ అత్యధికంగా ఉండేది. కానీ ఆ తర్వాత క్రమంగా తగ్గిపోతూ ఈ రోజుకి తగ్గుతూనే ఉంది. మొత్తంగా రీఅయోనైజేషన్ ఎపాక్ అనేది విశ్వంలోని నిజమైన ఎవల్యూషన్ కు మొదటి మెట్టు అనుకోవచ్చు. నేటి విశ్వంలో స్టార్ ఫార్మేషన్ తగ్గిపోతూ వస్తుంది. దీనివల్ల మన కాస్మిక్ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. కానీ ఇంకా ఎన్నో రహస్యాలు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా పాపులేషన్ 3 స్టార్స్. వీటిని ఇప్పటి వరకు డైరెక్ట్గా చూడలేకపోయాం. కాబట్టి సిమ్యులేషన్స్ అవి వదిలేసిన కెమికల్ ప్రదేశాల ఆధారంగానే వాటి స్వభావాన్ని ఊహిస్తున్నాం. అదే సమయంలో బ్లాక్ హోల్స్, గెలాక్సీ ఎవల్యూషన్, కొత్త స్టార్స్ పుట్టుక అన్నీ ఒకదానితో ఒకటి ఎలా సహకరించాయో ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. JWST లాంటి టెలిస్కోప్స్ విశ్వంలో ఇంకా లోతుకు చూసి మనకు కొత్త విషయాలు నేర్పిస్తున్నాయి. ఈ వీడియోలో చాలా తక్కువ చెప్పే అనిపించింది. బట్ బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందో డీటెయిల్గా ఒక వీడియో సిరీస్ ఆల్రెడీ చేశా. ఇదిగో అవి చూసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.